ప్రీవియస్ వీడియోలో కార్డ్‌బోర్డ్‌తో చేసిన వైట్ సిమెంట్ ఐటెమ్స్ చూపిచ్చా కదా! సేమ్ ఇప్పుడు నేను పెయింట్ చేస్తుంది కూడా అదే. ఇలా స్పాచులా మోడల్‌లో కార్డ్‌బోర్డ్ పీస్ కట్ చేసి చేశాను. ఇప్పుడు ఇలా పెయింట్ చేస్తున్నాను. ఈ స్పాచులా మోడల్‌లో ఎందుకు చేస్తున్నానంటే, నా ఛానల్‌లో కుకింగ్ వీడియోస్‌కి బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్‌గా యూజ్ చేద్దామని. ఇలా ఎవరైనా చేసుకోవచ్చు. కిచెన్ ప్లేస్‌ని కూడా అందంగా డెకరేట్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి ఇలా కూడా ట్రై చేయొచ్చు. కుకింగ్ చేస్తూ ప్లెజెంట్ ఫీలింగ్‌ని కావాలి అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్‌గా బర్డ్స్ లీవ్స్‌తో ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు. లేదంటే బేస్ అంతా కూడా రెడ్ కలర్ పెయింట్ చేసి మెలికల ముగ్గులు వేసినా ట్రెడిషనల్‌గా చాలా బావుంటుంది. జస్ట్ ఐడియాస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. మీకు ఏది సులువుగా అనిపిస్తుందో, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ వచ్చినా సరే అవి చక్కగా ట్రై చేయొచ్చు. అలానే సెకండ్ సైడ్ కూడా వేసుకుంటున్నాను. వన్ సైడ్ డార్క్ కలర్స్, సెకండ్ సైడ్ లైట్ కలర్ కాంబినేషన్‌లో వేసుకుంటున్నాను. ఎటు కావాలంటే అటు మార్చుకోవచ్చు. 2 సైడ్స్ కూడా సింపుల్ డిజైన్‌నే చేసుకున్నాను. ఈ డిజైన్‌ని మీరు చేసుకున్నా సరే ఈజీగా వేయగలుగుతారు. లైట్ ఆరెంజ్ కలర్ బేస్ మీద యెల్లో కలర్ లీవ్స్ సరిగ్గా కనపడవు కదా అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది మరి తమాషా. బ్రాంచెస్‌కి రెడ్ కలర్ యూజ్ చేసి యెల్లో కలర్ లీవ్స్ వేసినప్పుడు బ్రాంచెస్ బ్రైట్‌గా కనిపించినట్లే లీవ్స్ అంతట్లో ఇలా పెయింటింగ్స్ పెన్స్ యూజ్ చేసి ఇలా లోపల డీటెయిలింగ్ చేసినప్పుడు మరి లీవ్స్ ఎంత న్యాచురాలిటీగా కనిపిస్తాయో మీరే చూడండి. ఇలా మొత్తం లీవ్స్ అన్నిట్లోనూ వేసుకోవాలి. ఈ వైట్ సిమెంట్ కార్డ్‌బోర్డ్ పీసెస్‌ని స్టోర్ చేసుకోవడం కూడా ఈజీ అని చెప్పాను కదా! నేను వీటిని ఎలా స్టోర్ చేసుకుంటానో కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను. ఈరోజు నేను చూపించిన ఈ పెయింటింగ్ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా పెయింటింగ్ అయితే ఫినిష్ అయింది. ఇలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్స్‌తో మీరు కూడా అద్భుతంగా వేసుకోవచ్చు. ఆఖరిగా మెయిన్ పాయింట్ ఏంటంటే, మన పెయింటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత 5 ఆర్ 10 మినిట్స్ డ్రై అయ్యాక వార్నిష్ అప్లై చేస్తే పెయింటింగ్ మంచి షైనింగ్‌గా కనిపిస్తుంది. పెయింటింగ్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. వార్నిష్ అనేది బయట షాప్స్‌లో మనకి అవైలబుల్ ఉంటాయి. వార్నిష్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో, అక్రిలిక్ పెయింట్ అని మెన్షన్ చేసి తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అలానే పెయింటింగ్ ఐడియా అండ్ టెక్నిక్స్ కూడా మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా మధ్యలో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్‌తో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. లక్ష్మి.